మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ని ప్రారంభించి హీరోయిన్గా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ ఏడాది రిలీజ్ అయిన వెట్టయాన్ సినిమాలో రజనీకాంత్తో మెరుపై వచ్చిందే అంటూ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ ఒక్క సాంగ్తో అమ్మడు తమిళ్, మలయాళంలోనే కాదు తెలుగులో కూడా స్టార్గా మారిపోయింది. 46 ఏళ్ల వయసులో కూడా ఆమె తన అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. ఇప్పుడంటే సినిమాల్లో స్టంట్స్ చేయాలంటే డూప్లు ఉండేవారు. అప్పట్లో అలా కాదు, ఏదైనా హీరో హీరోయిన్సే చేయాలి. హీరోలైతే కొంచెం రిస్క్ అయినా ఆ దృఢత్వం ఉంటుంది కాబట్టి ఓకే. కానీ మొదటి సినిమాలోనే మంజు రిస్కీ షాట్స్ చేసి చిత్ర బృందాన్నే షాక్కి గురిచేసిందట. ఈ విషయాన్ని మంజుతో నటించిన నటుడు మనోజ్ కేజయన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దిలీప్ కుమార్, మంజు వారియర్, మనోజ్ కేజయన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం సల్లాపం. మంజు వారియర్కి హీరోయిన్గా మొదటి సినిమా ఇది. ఇక ఇందులో క్లైమాక్స్ సీన్లో ఆమె ఆత్మహత్య చేసుకునే సీన్ ఉంది. ఆ సీన్ కోసం మంజు చాలా రిస్క్ చేసిందని మనోజ్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా క్లైమాక్స్లో మంజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలి, నేను వెళ్ళి కాపాడాలి, అదే సీన్. ఇక మంజు ముందు వెనుక చూసుకోకుండా ట్రైన్ పట్టాలపై నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ట్రైన్ దగ్గరయ్యే కొద్దీ నా గుండెల్లో భయం మొదలైంది. ఆమె చూస్తే అసలు భయపడటం లేదు. ఇక కొద్ది దూరంలో ట్రైన్ ఉంది అనగా నేను వెళ్ళి ఆమెను గట్టిగా పట్టుకొని పైకి లాగేశాను. నా ఒళ్ళంతా చెమటలు, చాలా కోపం వచ్చింది. గట్టిగా తిట్టాలనుకున్నాను, కానీ అక్కడ ఉన్న చిత్ర బృందం మొత్తం షాట్ సూపర్గా వచ్చిందని మెచ్చుకున్నారు. కొద్దిలో మిస్ అయింది. ఒక్క క్షణం నేను ఆలస్యమైన ఒక గొప్ప నటిని మనం మిస్ అయ్యే వాళ్ళమని చెప్పుకొచ్చాడు. సల్లాపం సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు మంజుకు కూడా మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే హీరో దిలీప్తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. ఆ తరువాత కొన్ని విభేదాల వల్ల వారు విడిపోయారు. ప్రస్తుతం మంజు వరుస సినిమాలతో బిజీగా మారింది.